బీజేపీని గద్దె దింపాలన్న లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమి బీటలు వారుతోంది. ఇప్పటికే కూటమిలో ఉన్న విభేదాలు లోక్సభ ఎన్నికల్లో బయటపడగా, ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత కూటమికి నేతృత్వం వహిస్తున్న రాహుల్ పై అందులోని పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి చవి చూడడంతో ఇంకెంతకాలం అన్న ధోరణి కూటమిలో అధికమవుతోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమి నాయకత్వం సమన్వయం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను ఇండియా కూటమిని ఏర్పాటు చేశానని, అవకాశం ఇస్తే దాన్ని సాఫీగా నడిపిస్తానన్నారు. అయితే బెంగాల్ను వదిలి బయటకు రావాలనుకోవడం లేదని మమత తెలిపారు. ముఖ్యంగా శివసేన, యూబీటీ, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీలు మమతా బెనర్జీ చేసిన ప్రకటనపై స్పందించాయి. పరోక్షంగా ఆమెకు మద్దతు తెలిపి కూటమిలో మార్పు తేవాలన్న సంకేతాలిచ్చాయి. దీనికి తోడు ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పరాజయం కావడం, పార్లమెంట్ సమావేశాల్లో అదానీ అవినీతిపై కాంగ్రెస్ కేంద్రాన్ని నిలదీయడం లాంటి అంశాలు కూటమిలోని మిగతా పార్టీలకు రుచించడం లేదు. దీంతో రాహుల్ను తప్పించాలని కూటమిలోని కొన్ని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. మమత సుముఖతపై శివసేన, యూబీటీ స్పందించింది. మమత అభిప్రాయం తెలుసుకున్నామని, కూటమిలో ఆమె కూడా ప్రధాన భాగస్వామి కావాలని కోరుకుంటున్నామన్నారు. దీనిపై త్వరలోనే మమతా బెనర్జీతో కోల్కతాలో చర్చలు జరుపుతామని శివసేన, యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది తెలిపారు. దేశ్ బచావో, బీజేపీ హటావో అన్నది కూటమి ఉమ్మడి సంకల్పమని, అయితే ప్రతి రాష్ట్రంలో పరిస్థితి ఒకేలా లేదన్నారు సిపిఎం నేత డి రాజా. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీపై కూటమిలోని నేతలకు నమ్మకం లేదన్న విషయం మమత ప్రకటనతో వెల్లడైందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి. సమాజ్వాదీ పార్టీ నేత ఉదయ్ వీర్ సింగ్ మమతకు మద్దతు తెలిపారు. మమతా బెనర్జీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా దానిపై అందరూ కూర్చుని చర్చించి నిర్ణయించుకోవాలని కాంగ్రెస్ నేత టిఎస్ సిగ్దోయో తెలపగా, మమత ప్రతిపాదనను కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ జోక్గా కొట్టిపారేశారు. మహావికాస్ అఘాడీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. శివసేన, యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు సన్నిహితుడు మిలింద్ నార్వేకర్ బాబ్రీ కూల్చివేతపై ఇచ్చిన పోస్ట్ దీనికి కారణమని వివరించింది. మసీదును కూల్చివేసి 32 ఏళ్లు కాగా మిలింద్ చేసిన పోస్టులను మసీద్ ఫోటో పెట్టి శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే వ్యాఖ్యలను జతచేశారు. దీంతో మహారాష్ట్ర ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని మహావికాస్ అఘాడీ బహిష్కరించింది. 2 ఎస్పీలు, ఎమ్మెల్యేలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.